నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నిన్ను తన బిడ్డగా మళ్ళీ మార్చుకోవడానికి, తన అభిషేకాన్ని మళ్ళా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు పశ్చాత్తాపం నీకు కలగాలి, నీకు నాకు కలగాలి. యేసయ్య నన్ను క్షమించు. రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని, ప్రభువా నన్ను మన్నించండి నాయనా. ఏ తప్పులు నువ్వు చేసావో నీకే తెలుసు బిడ్డా. ఏ ఆజ్ఞను మీరావో నీకే తెలుసమ్మా. దేవుని నిర్లక్ష్యం చేసావా? దేవుని ప్రేమించలేదా? దేవుని ఇచ్చిన నీ తల్లిదండ్రులను ప్రేమించలేదా? భార్య భర్తను ప్రేమించలేదా? బిడ్డలను ప్రేమించలేదా? అత్త మామను ప్రేమించలేదా? దేవుని ఆజ్ఞలు ఎక్కడ మీరావు? నరహత్య, వ్యభిచారము, దేవుని సేవకులను గౌరవించకపోవడము, దేవుని నామాన్ని అవమానపరచడము, వాక్యాన్ని అవమానపరచడము, దేవాలయాన్ని అవమానపరచడము, దశమ భాగం దేవునికి ఇవ్వకుండా ఉండడము. ప్రతి ప్రియమైన బిడ్డ, ప్రతి ఆజ్ఞలు గుర్తు చేసుకో. ప్రభువా నన్ను క్షమించు. దేవుని జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మేలు చేసిన ఆ దేవుని మర్చిపోయావా? ఇశ్రాయేలును మర్చిపోయారు, అందుకే పాపంలో పడిపోయారు. ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఎందుకు ఉన్నావు? నువ్వు దేవుని చేసిన మేలు మర్చిపోయావా? ఆయన ప్రేమను మర్చిపోయావా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీవు మొదటి ప్రేమను మరచితివి. నువ్వు దేవుని మొదటిలో ఎంత ప్రేమించేదానివి, ఎంత ప్రేమించేవాడివి, ఎంత ప్రార్థించేదానివి, ఎంత ఆలయం అంటే ఆసక్తి ఉండేది. దేవాలయం అంటే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి ఆలయం పనులు చేసేదానివి, దేవుని సన్నిధికి వచ్చేవాడివి. ఇప్పుడు ఏమైందమ్మా? దేవునికి దూరం అయిపోయావా? లోకంలో కలిసిపోయావా? పాపంలో కలిసిపోయావా? సాతానుతో చేతులు కలిపావా? ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బిడ్డా, నా కుమారుడా, నా కుమార్తె, తిరిగి రా, మరలా నా దగ్గరికి రా. ఇదిగో నేను నిన్ను శుద్ధి చేస్తాను, నేను నిన్ను మన్నిస్తాను, నీకు మళ్ళీ కొత్త జీవితం ఇస్తాను, నేను నూతన పరుస్తాను, నేను అభిషేకిస్తాను, నిన్ను మరలా గొప్ప సాక్షిగా మారుస్తానంటున్నాడు. ఎంతమందికి అలాంటి జీవితం కావాలి? చేతులెత్తండి. అలాంటి వాడు చేతులెత్తండి. పశ్చాత్తాపంతో, కన్నీటితో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పశ్చాత్తాపంతో ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించండి. తండ్రి, పరలోకానికి నీకు నేను ద్రోహము చేస్తాను, నన్ను మన్నించమని అడుగుదాం. దయచూపుమా దయామయా, నాకు సంబలిన నా యేసయ్యా. దయచూపుమా దయామయా, నాకు సంబలిన నా యేసయ్యా. నాలోని పాపం ఎరిగితివి, నాలోని పాపం ఎరిగితివి. నన్ను కాచే ప్రభు నీవే యేసు, నన్ను కాచే ప్రభు నీవే యేసు. దయచూపుమా దయామయా, నాకు సంబలి అయిన నా యేసయ్యా. దయచూపుమా, దేవా నా మీద దయచూపునైనా, నా కోసం బలి అయిన యేసయ్యా. నా పాపమే నీకు సిలువను ఇచ్చింది, నా శాపమే నిన్ను కొరడాలతో కొట్టింది. నీ చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రార్థించు, ధ్యానించు. దయచూపుమా
స్తోత్రం స్తోత్రం. చేతులను రెండు నీ హృదయం మీద ఉంచుకొని ప్రభువా, అవును తండ్రి, నా మీద దయ చూపించునైనా. ఈ ఆజ్ఞలు మీరడం వలన నా కుటుంబంలో అంత నష్టమేనైనా, అంత శాపమేనైనా. దీవెనలన్నీ మూసివేయబడ్డాయినైనా, ఆకాశం మూసివేయబడింది నైనా. నా పొలములో పంట లేదు, నా ఇంటిలో శాంతి లేదు, నా పిల్లలకు నైనా సమాధానం లేదు ప్రభువా. నా ఇంటిలో అన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పు బాధలు. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా. యేసయ్య నన్ను తలగా మార్చునైనా, నన్ను దీవెనగా మార్చునైనా. యేసయ్య నీ దగ్గరికి నేను తిరిగి వస్తున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం అయినా. నన్ను రక్తముతో కడగమని అడుగుదా. నాలోని శాపాన్ని తొలగించాలని ఉల్ల కిరీటమును ప్రభు నీవు పొందితివి. నాలోని శాపాన్ని తొలగించాలని ఉల్ల కిరీటమును ప్రభు నీవు పొందితివి. శాపగ్రస్తుడైన నన్ను దీవెనగా మార్చాలని, ప్రతి బిడ్డను కడిగి శుద్ధి చేయను గాక. ప్రతి పాపమునైనా ఒప్పుకొని కన్నీరు గార్చిన ప్రతి బిడ్డ పాపము యేసు రక్తములో కడగబడును గాక. పశ్చాత్తాపం కలిగిన ప్రతి బిడ్డను ప్రభా మీ హక్కును చేర్చుకోండి నైనా. క్షమాపణ దయచేయండి నైనా ప్రభా. ప్రతి బిడ్డ శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. ఇంతవరకు నైనా కోల్పోయిన ఆశీర్వాదములు మరలా ఈ బిడ్డలకు దయచేయబడును గాక నైనా. హల్లెలూయా. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవా ఇంటిలోనికి ఎలా చేర్చుకున్నావా నాయన, అదే విధంగా ఈ బిడ్డలందరినీ మరలా చేర్చుకోండి నాయన. అభిషేకించండి నాయన, మరలా దీవించండి నాయన. మళ్ళీ సంతోషం, సమాధానం, ఐశ్వర్యము, ఆరోగ్యము దయచేయండి నాయన ప్రభా. ఈ బిడ్డలను ప్రభా లేవనెత్తండి నాయన. ఈ గ్రామాన్ని లేవనెత్తండి నాయన. ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి నాయన. అయ్యా ఆగిపోయిన బిడ్డలు మరలా ఆలయానికి వచ్చును గాక, వచ్చును గాక. కోల్పోయిన విశ్వాసం మరలా వచ్చును గాక. అయ్యా అద్భుతాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. ఈ బిడ్డలకు విశ్వాసం వచ్చును గాక. ఈ ఆజ్ఞల మార్గంలో బిడ్డలందరూ నడుచుదురు గాక. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క బంధకాలు యేసు నామములో తెచ్చివేస్తున్నాము. యేసు నామములో సాతాను కట్లు తెగిపోవును గాక, విడుదల కలుగును గాక. యేసు రక్తములో ప్రతి కుటుంబమైన ముద్రించబడును గాక. యేసు రక్తమే జయం. తీర్మానం తీసుకోండి. ప్రభా జీవిస్తే నీ కోసమే, మరణిస్తే నీ కోసమే. ఈ కొన్ని రోజుల జీవితం ఈ లోకం కోసం కాదు ప్రభా. నా ఆశల కోసం కాదు నాయన, మనుషుల కోసం కాదు నాయన, నీ కోసమే. నేను నిన్నే ఆరాధిస్తాను, నిన్నే సేవిస్తాను ప్రభా. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు నిన్ను కాపాడిన ఎబెనేజరే ఈ రాత్రి కాలంలో నీ చేయి పట్టుకుంటున్నాడమ్మా. నీ కుటుంబాన్ని ఎత్తుకుంటున్నాడు. ఇక నీ జీవితంలో ఏ కొరత ఉండదు. ప్రభు అంటున్నాడు కీర్తన 32:8 ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి
నీకు ఆలోచన చెప్పాను. నీవు నడవవలసిన మార్గం, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి దేవుడు నీకు బోధిస్తానంటున్నాడు. ఆయన నీ మీద దృష్టి ఉంచుతానంటున్నాడు. నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తానంటున్నాడు. బిడ్డ, ఈ వాగ్దానం తీసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళి నీ కుటుంబం మారిపోబోతుంది. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. చప్పట్లతో ఆరాధిస్తాం. దీవెనలు వచ్చునుగాక, అయా నీ యొక్క ఆశీర్వాదాలు వచ్చునుగాక, సంతోషం వచ్చునుగాక, సమాధానం వచ్చునుగాక. తండ్రి స్తోత్రం నాయనా, స్తోత్రం. చేతులు జోడించి సిరములు వంచి ఈ రాత్రి అద్భుతమైన రోజు, ఒక సంతోషకరమైన రోజు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన రోజు, నీ జీవితాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించిన రోజు, పరలోకంలో సంతోషం, ఆనందం విందు జరుగుతున్న రోజు ఇది. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా. తండ్రి, ఈ రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఏ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ఏ బిడ్డలంతా నాయన వారి జీవితాలను నీకు అప్పగించారు, వారి హృదయంలో మిమ్మల్ని ఆహ్వానించుకున్నారు, పశ్చాత్తాపడ్డారు, వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆశీర్వదించు నాన్న. రేపటి రోజు బిడ్డలందరినీ మీరు అభిషేకించండి నాయన, సిద్ధపరచండి నాయన. అభిషేకం కోసం తండ్రి ఈ గ్రామంలో గొప్ప ఉద్యోగం కలుగునుగా, అద్భుతాలు జరుగునుగా, స్వస్థతలు జరుగునుగా. నేడు మీరు మిమ్మల్ని శుద్ధి చేసుకునండి, రేపు మీరు అద్భుతాలు చూస్తారని చెప్పాము నాయన. రేపటి రోజు ఈ బిడ్డలందరూ అద్భుతాలు చూచును కాక. ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన తండ్రి, నీ కుమారుడు, నీ దాసుడు జేవియర్ బ్రదర్ని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. బలపరచునైనా, ఆశీర్వదించు. అలాగే ఇంకొక సహోదరుని కూడా సమర్పిస్తున్నాం తండ్రి. మమ్మల్ని వాహనంలో తీసుకొచ్చిన కుమారుని మీరు ఆశీర్వదించండి తండ్రి. భాగ్యాన్ని దీవించండి నాయన. మన జోషిని దీవించండి నాయన. కుటుంబం నాయన నీ సేవ చేస్తూ ఉండగా ప్రభా, ఈ పరిచర్య ఎంత కష్టపడి వారు చేస్తున్నారని చూస్తున్నాం నాయన. వారు చేసే ఆ యొక్క పరిచర్యకు ప్రతిఫలము కలుగునుగా తండ్రి. ఈ గ్రామం దీవించబడుగాక. ఇక్కడికి వచ్చిన వారు, ఈ స్వరం ఇంటిలో నుండి వింటున్న వారిని కూడా మీరు తాకండి నాయన. రేపటి రోజు ఆ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి వచ్చుదురుగాక.
నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.